సిటీ ద్వారా కానీ ప్రసాద్ సర్క్యూట్ ద్వారా కానీ ఎందుకంటే ఇక్కడ భద్రకాళి టెంపుల్ అండ్ ఉన్నాయి, లేకుంటే ఇక్కడ హెరిటేజ్ కింద కానీ వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సూపర్ స్పెషాలిటీతోని కలిపి ఈరోజు ఇక్కడ రైల్వే యొక్క కోచ్ ఫ్యాక్టరీ సహా, ఎందుకంటే ఇక చాలా విషయాలు ఇంకా 2 ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మాట్లాడతాను. సాయంకాలం పూట ఈరోజు మహిళల ఒక రిజర్వేషన్ని అందరం కూడా సమర్థిస్తూ మేము ర్యాలీ తీస్తున్నారు కాబట్టి మన రావు పద్మ గారు వారు కూడా దాన్ని లీడ్ చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ మీడియాతో చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను ఇంతవరకు ఆపి వరంగల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. హైదరాబాద్ దగ్గర తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరము వరంగల్ కార్పొరేషన్. మన వరంగల్ కార్పొరేషన్ని ఈరోజు గాలికి వదిలేసి ఇంతకుముందు ప్రదీప్ రావు గారు చెప్పినట్టు వాన పడితే ఎక్కడ ప్రజలు ఇల్లు మునిగిపోతాయని చెప్పేసి, ఎక్కడ కొట్టుకుపోతారని చెప్పేసి బాధతో ఇక్కడ ప్రజలను జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వరంగల్ ఒక ప్రజలకు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ప్రదీప్ రావు గారు తీసుకున్నటువంటి ఒక ఏదైతే ఇనిషియేటివ్ ఉందో, ఏదైతే కార్యక్రమం ఉందో, నరేంద్ర మోదీ గారు ఇదే ఒక కార్యక్రమాన్ని తీసుకొని చాలామంది జీవితాల్లో వెలుగు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రేపు వరంగల్ కార్పొరేషన్లో కూడా మాకు మీరు అవకాశం ఇస్తే వరంగల్ స్వరూపాన్ని మారుస్తాం, ఇక్కడ జీవితాల్లో కూడా మార్పు తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల్ని వరంగల్ నగరం ఒక అభివృద్ధి కోసం మేము తప్పకుండా దీన్ని ఇక్కడ తీసుకువస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి యొక్క చాలా వరకు మళ్ళీ వేరే విషయాలు కూడా ఉన్నాయి. మీ అందరిలో కూడా డీలిమిటేషన్ మీద ఉన్నది, ఉమెన్ రిజర్వేషన్ మీద ఉంది, మళ్ళీ వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ మాట్లాడతాను. ఈ కార్యక్రమం మన ఇక్కడ అక్కడ కూడా ఉంది కదా అని చెప్పి సరే మీ కోరికపై మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. 3 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ వలన ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఎక్కడ కూడా ఎవరికి వారికి ఏ ఒక్క సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా వారికి నష్టం జరగదు. ఏ డీలిమిటేషన్ కూడా మొత్తం కూడా 2011 సెన్సెస్తోనే జరుగుతాయి. 2011 జరిగిన సెన్సెస్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న సీట్ల మీదనే దీన్ని ప్రపోజ్ డేట్గా పెంచుతారు. అంటే ఎంత 10% తెలంగాణలో పెంచితే 10% ఉత్తరప్రదేశ్లో పెంచుతారు. అంతేగానే ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అనేది లేనే లేదు. మొన్నటి వరకు జరిగిన డీలిమిటేషను కాంగ్రెస్ పీరియడ్లోనే ఎక్కువగా జరిగినాయి. మరి డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోయింది? ఇప్పుడు ఎందుకు దక్షిణాది ఉత్తరాది తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకొస్తున్నారంటే మొత్తం ఉత్తరాది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోయింది, అక్కడ లేదు. ఇక్కడ దక్షిణాదిని కాపాడుకుందామని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక అబద్ధాల ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండి అలయన్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెరగకుండా చేయడానికి డీలిమిటేషన్ మీద తప్పుడు సమాచారాలు ప్రజలకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డీలిమిటేషను జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో